ట్రంప్ అయితే అతిపెద్ద పిలుపే ఇస్తున్నారు. మరి ఓ పక్కన సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముడుతున్నటువంటి వేళ మనకిక్కడ నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, లేకపోతే ఈవీలు వాడండి, పెట్రోల్ డీజిల్ తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోము ఈ అడిగితే ట్రంప్ టోటల్ ప్రపంచాన్ని స్టాక్స్ కొనండి అంటే షేర్లు కొనండి అంటున్నాడు, క్రిప్టో తీసుకోండి అంటున్నాడు. మనం కొనొద్దు అని చెప్పే వాటిని ఇక్కడ కొనమంటున్నాడు అంటే. ఎందుకంటే ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్ల పతనంతో లక్షల కోట్ల రూపాయల ఆవిరైపోతున్నాయి. సేమ్ టైం మదుపరులు అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు కరువు అయిపోతున్న పరిస్థితి. దానికి కారణం యుద్ధం వచ్చినప్పుడు ఎవరైనా సరే షేర్లు పడిపోతాయి. అది జరుగుతున్నప్పుడు ఇక్కడ అంతర్జాతీయంగా దెబ్బతింటున్నాయి. అందుకని యుద్ధమేమో కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి. ఇంకోటి రూపాయల వాడకాన్ని తగ్గించి క్రిప్టో దిశగా ఇప్పుడు డాలర్ల వాడకం తగ్గించేటప్పటికి ఆ డాలర్ల ప్లేస్లో క్రిప్టోని తీసుకురావాలని చూస్తున్నాడు. అందుకని క్రిప్టో వాడమని చెప్పి ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు అనమాట.